గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ తీర్మానాన్ని బలపరుస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని జనసేన పార్టీ తరఫు నుంచి మేము బలపరుస్తున్నాం. భారతదేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికత మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ సంకల్పానికి అనుగుణంగా దూరదృష్టి, దార్శనికత, దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఎన్డీఏ కూటమి ద్వారా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నందుకు మనస్ఫూర్తిగా దీనికి మేము బలపరుస్తున్నాం. ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు దీనికి సంబంధించి ప్రత్యేకించి ప్రతి ఇంటింటా స్వదేశీ సిద్ధాంతాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, స్థానిక ఉత్పత్తులనే వినియోగించాలనేది దీని తాలూకు లక్ష్యం. 2047కి మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వికసిత్ భారత్ అంటే మొత్తం దాంట్లో రాష్ట్రం కూడా భాగస్వామ్యం కాబట్టి దానికి మన స్వర్ణాంధ్రప్రదేశ్ కూడా జాయిన్ చేయాలి. ఇవన్నీ ఈ దృష్టిలో పెట్టిన ఈ తీర్మానాన్ని మనస్ఫూర్తిగా చాలా బలమైంది. ముఖ్యంగా మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కూడా, రాష్ట్ర యువతకు కూడా మన ఆలోచనలు తెలియజేయాలనుకుంటున్నాను. చాలా కేపబిలిటీ ఉన్న రాష్ట్రం ఇది. గ్రేట్ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. బ్రెయిన్ డ్రైన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎంతో మంది యువత జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి మిగతా దేశాల్లో వాళ్ళ జాతీయ స్థూల ఉత్పత్తిలో వాళ్ళు తోడ్పడతా ఉన్నారు. అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు, అంత హ్యూమన్ రిసోర్సెస్ పొటెన్షియాలిటీ ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇది. సో వారి సమర్థతని మరీ పెంపొందించేలా ఇవన్నీ ఖచ్చితంగా దోహదపడతాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ఒకటి, ఇంతమంది కలిసి వచ్చాం మేము. ఇందాక చదువుతారు 1977లో నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు మాట్లాడుతున్నాను, ఇలాంటివన్నీ సాధించాలి అంటే 47కి మనం అద్భుతమైన వికసిత్ భారత్లో భాగస్వామ్యం కావాలంటే 5 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని ఈ అలయన్స్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ అలయన్స్ ప్రభుత్వానికి లాంగ్ లైఫ్ ఉండాలి, దీర్ఘకాల ఆయుష్ ఉండాలి, మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దీనికి మేము ప్రజల నుంచి మేము కోరుకుంటుంది, మేము అన్ని చిన్న ఏవి ఉన్నా కానీ అన్ని దాటుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, అటు కేంద్ర నాయకత్వంలో బీజేపీ, రాష్ట్ర నాయకత్వంలో బీజేపీ అందరూ కలిసికట్టుగా నడుస్తున్నాం. దీంట్లో అందరం కూడా ప్రజల నుంచి కూడా మేము కోరుకునేది, ఈ అరాచకం చేసే ప్రభుత్వం వాళ్ళు 11 ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు లేరు, 11 మంది ఉన్నా కానీ వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వైలెన్స్ ని పెంపొందించేలా మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటికీ ఒకటే మనం పెట్టాల్సింది ఏంటంటే మన ఐక్యత వాళ్ళు బలహీన పడతారు, మన అనైక్యత వాళ్ళు బలపడతారు. ఇది మనం ఐక్యత అనైక్యత మధ్యలో అది మనం నిర్ణయించుకోవాలి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా గౌరవ శాసనసభ్యులందరికీ కూడా మన వ్యక్తిగత ప్రవర్తన కూడా పార్టీ మీద చాలా ఉంటుంది, అలయన్స్ మీద ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంత అందరం కూడా ఒక స్థిరమైన విధి విధానాలతోటి, ఇంటిగ్రిటీ తోటి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ప్రజానీకానికి మీ కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. మీరు ఎలా అంటే మీరు కూర్చోబెట్టి చాలా ఒడిదుడుకుల మధ్య ఇంత అప్పులు, దాదాపు 9 లక్షల పైచిలుకు అప్పులు భారాన్ని పెట్టుకొని ఈ రోజున రాష్ట్రం ముందుకు నడుస్తుంది. 30,000 కోట్ల పైచిలుకు పెన్షన్లు ఇస్తున్నాము, సామాజిక పెన్షన్లు ఇస్తున్నాము అనే దానికి ఒక వ్యక్తికి మనం ఈ సభ మొత్తం వారిని అభినందించాలి, హర్షించాలి. అది దక్షత, దార్శనికత, దూరదృష్టి ఉన్న నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతిపాదించిన ఈ సూత్రాన్ని మనస్ఫూర్తిగా మేమందరం మద్దతు పలుకుతూ భవిష్యత్తులో ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.